అబ్బబ్బబ్బా ఈరోజు క్లయింట్ గారి కాల్లో టార్చర్ పెట్టేశాడ్రా. వాడికి నేను చెప్పేది అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థమై సావదు. ఏంటన్నా మీరు మేనేజర్లా కాకుండా మాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నారు? క్లయింట్ కాల్ ఫస్ట్ టైం ఏమో. ఏంట్రా ఏ కష్టాలా? అసలే పెట్టిన టార్చర్కి నా కాన్ఫరెన్స్ రూమ్లో ఏసీ ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచో కారింది. అందుకే అన్న అప్పుడప్పుడు మాతో క్లయింట్ కాల్స్ అటెండ్ అవ్వాలి, అప్పుడే మా బాధలు తెలుస్తాయి. రేయ్ చనువిచ్చాను కదా అని చంకనెక్కకు. ఆడు పెట్టిన టార్చర్కి నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. అసలే కరెక్ట్ అన్న, కరెక్ట్. బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఆ హీట్ తగ్గించాలంటే వెంటనే వెళ్ళి 2 బీర్లు వేయాలి. అన్నా ఫస్ట్ టైం మేనేజర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా మాట్లాడారన్నా. రే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయవా? జనాలు చూస్తే తప్పుగా అనుకుంటారు. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ తౌఫిక్ భాయ్. గుడ్ నైట్ ఏంట్రా? అన్న చల్లగా బీర్లు వేద్దాం అంటున్నాడు, పదా. లేదు తౌఫిక్ భాయ్, నేను ఈరోజు తాగాను. అదేంట్రా ఈరోజు ఏం సోమవారం కూడా కాదే? అంటే అన్న నాకు పెళ్లి సెట్ అయిందన్న. పెళ్లి కుదిరితే ఇంకేంట్రా, పార్టీ చేసుకోవాలి, పదా. లేదు తౌఫిక్ భాయ్, పార్టీ చేసుకోవాలంటే ముందు పెళ్లి కావాలి. పెళ్లి కావాలంటే ముందు ఈ టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి. ఏం టెస్టులు రా? సరిగ్గా చెప్పాడు. ఏం లేదన్న, పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ టెస్ట్లన్నీ చేయించుకోమన్నారు పెళ్లి కూతురు వాళ్ళు. ఆ టెస్ట్లు ఏమనుకున్నావు? HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, అదర్ STIs, ఇంకోటి ఏదో ఉంటాయన్న, ఫర్టిలిటీ ప్రొఫైల్, జీనోటైప్ కంపాటబిలిటీ, లాస్ట్ కామన్ క్రానిక్ మెడికల్ కండిషన్, అది కూడా చేయించుకోవాలంట. ఇదేంటన్నా, మొన్నటి వరకు సిబిల్ స్కోర్ కావాలన్నారు, ఇప్పుడేమో ఈ టెస్ట్లన్నీ అంటున్నారు. ఇది పెళ్లి కోసం చేస్తున్నట్టు లేదు. కంపెనీలో న్యూ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది చూడు, అలా ఉంది. మరి పెళ్ళైన తర్వాత అన్ని రోగాలు ఉన్నాయని తెలుసుకునే బదులు పెళ్లికి ముందే తెలిస్తే మంచిది కదరా. ఒక అమ్మాయి జీవితం మటాస్ కాకుండా ఉంటది. ఈ లెక్కన నీ పెళ్లి టైంలో ఇవన్నీ ఉండుంటే ఈ పార్టీకి మాలానే సింగిల్గా ఉండేవాడు అన్న. రేయ్ ఎగస్ట్రాలా? కరెక్టే. అది కాదన్నా, మనోడు టెస్టులు చేయిస్తున్నాడు, ఓకే. అమ్మాయి సంగతి ఏంటి? పాయింటేరా? తౌఫిక్ భాయ్, ఆ అమ్మాయి ఆల్రెడీ టెస్ట్లన్నీ చేయించుకొని నాకు వాట్సాప్ కూడా పెట్టింది. ఇంకేంటి మరి, మ్యాటర్ ఇస్ క్లియర్. సరేరా, నీకు రేపు అగ్ని పరీక్ష ఉంది కదా, ఆల్ ద బెస్ట్. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అన్న అది అగ్ని పరీక్ష కాదు, రక్త పరీక్ష. ఓ మై కడవులే, బ్లడీ నాన్సెన్స్. బాయ్ రా. వస్తున్నావా, రావట్లేదా? వస్తున్నా. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.